నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతంగా పోరాడి మ్యాచ్ను డ్రా చేసుకుంది. కెప్టెన్ గిల్, సీనియర్ రాహుల్ అందించిన స్పిరిట్ను చివరి వరకు కొనసాగించారు జడేజా, సుందర్. పట్టు వదలక పోరాడారు. సూపర్ సెంచరీలు చేసి ఓటమి నుంచి తప్పించారు. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 10 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. కొన్నేళ్ల క్రితం టీమిండియాలోని దిగ్గజాలు ఎలాగైతే క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ను మలుపు తిప్పేవారో వీళ్ల ఆట చూస్తే అదే గుర్తొచ్చింది. నాలుగో టెస్టులో టీమిండియా పోరాడిన తీరు కలకాలం గుర్తుండిపోతుంది. 2 ఇన్నింగ్స్ల్లో ఇంగ్లాండ్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు మన ప్లేయర్లు. ఖాతా తెరవక ముందే 2 వికెట్లు కోల్పోయి అంతా గెలుపు ఆశలు వదులుకున్న వేళ మ్యాచ్ డ్రావడం ఓ అద్భుతం. గిల్, జడేజా, వాషింగ్టన్, సుందర్ శతకాలలో మెరువుగా రాహుల్ పోరాడగా ఎవరూ ఊహించిన స్థితిలో మ్యాచ్ ముగిసింది. 5 రోజుల పాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన 4వ టెస్టు డ్రా కాగా సిరీస్ మరింత రసవత్తరంగా మారింది. తొలుత 2 వికెట్ల నష్టానికి 174 రన్స్ ఓవర్ నెట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన టీమిండియా 143 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 425 స్కోరు చేసింది. మ్యాచ్ మొదలైన 8 ఓవర్లకు రాహుల్ అవుట్ కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన మొదలైంది. 3వ వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. పంత్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సుందర్, గిల్ అవుట్ అయిన తర్వాత జడేజాతో కలిసి ఇంగ్లాండ్కు దీటైన సవాల్ విసిరాడు. పిచ్పై పూర్తి అవగాహనకు వచ్చిన ఈ ఇద్దరు క్రీజులో నిలదొక్కుకోవడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 5వ వికెట్కు అజేయంగా రికార్డు స్థాయిలో 203 రన్స్ జోడించారు. ఆఖర్లో స్టోక్స్ డ్రా కోసం హ్యాండ్ షేక్ ఇచ్చిన సెంచరీలతో టెస్టుకు జడేజా, సుందర్ ఘనమైన ముగింపు ఇచ్చారు. 35 ఏళ్ల తర్వాత మాంచెస్టర్లో సెంచరీ బాదిన భారత ప్లేయర్లుగా గిల్, జడేజా, సుందర్ నిలిచారు. చివరిసారిగా 1990లో ఇక్కడ సచిన్ శతకం బాదారు.